శుభోదయం. ప్రాతకాలంలో అందరూ కలిసి సామూహిక ధ్యానం చేసి చివరిలో స్వాధ్యాయంలో పాల్గొందాం. ఆధ్యాత్మిక సాధనలో సందేహాలు సమాధానం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఏ మాస్టర్ కేవి స్వామి ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయిగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు చెప్పిన సత్యాన్ని మనం నేరుగా దర్శిద్దాం. కేవలం శ్వాస శ్వాస, శ్వాసే గురువు, సమయమే సాధన. నేను ఓకే చెప్పేంత వరకు దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఫ్లూట్ మ్యూజిక్ లో మనం హాయిగా కూర్చొని ధ్యానం చేయండి.
Hi friends, gently open your eyes. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. హాయ్ ఫ్రెండ్స్, పతంజలి యోగ సూత్రాలు మార్నింగ్ ధ్యానం అయిపోయిన తర్వాత మనం చెప్పుకుంటున్నాం. సో ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, కైండ్లీ ఓపెన్ యువర్ ఐస్. క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుంటున్నాం పతంజలి యోగ సూత్రాలలో. మన గురించి మనం ఆలోచించటం, తర్వాత మనం ఎవరో మనం గుర్తుపెట్టుకోవటం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి అని ప్రశ్న. చాలా డిఫరెన్స్ ఉంది. మన గురించి మనం ఆలోచించటం అంటే ఆత్మ పరిశీలన అనుకుంటాం. నిన్ను చూసుకో అంటూ ఉంటారు వెస్ట్లో. నిన్ను నువ్వు పరిశీలించుకో అంటారు. ఈస్ట్లో ఏమంటారంటే, భారతదేశాల్లో, తూర్పు దేశాల్లో నువ్వెవరో నువ్వెవరో నిన్ను తెలుసుకో అంటారు. నిన్ను నువ్వు గుర్తు చేసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటే నువ్వు గుర్తు చేసుకో. జస్ట్ ఫర్గాటన్, మనం ఎవరో మర్చిపోయాం అనమాట. అంటే మన పట్ల మనకు ఎరుక కలిగి ఉండడం. నిన్ను నువ్వు గుర్తు చేసుకోవడం అంటే ఏంటి? మన గురించి ఆలోచించడం కాదు. నేను పలానా వారు, అది ఇది దాని గురించి ఆలోచించడం కాదు. జరిగిపోయిన విషయం గురించి ఆలోచించడం కాదు. ఈ డిఫరెన్స్ చూస్తానికి సూక్ష్మంగా ఉన్నా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఈ వెస్టర్న్ సైకాలజీ అంతా కూడా ఈ విధంగా, కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది కోపము, చూడు 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 అని. కోపం ఎందుకు వచ్చిందో చూడాలి, ఏ కారణం వలన వచ్చింది, వలన ఎప్పుడు స్టార్ట్ అయింది అని ఎంత అనలైజ్ చేయాలి. జడ్జిమెంట్ అవుతుంది, అది మంచిదా చెడ్డదా అనేది. అది ఇక్కడ భారతదేశంలో అలా ఉండదు. కోపం వచ్చిందా చూడు, దాంట్లో ఇన్వాల్వ్ కాకు అని చెప్తుంది. అదే వెస్టర్న్ పీపుల్ ఏమంటారు, దాంట్లో పడికొట్టుకుపోవాలని చెప్తారు. అదేమిటో చూడు, పరిశోధించు అని. మన ఆత్మ గురించి లేకపోతే మన స్వయం గురించి ఏమి ఉండదు. మన ఆత్మ గురించి మనకి ఏమి ఉండదు, మన దేని గురించే ఉండదు. ఫోకస్ అంతా కూడా కోపం మీదే ఉంటుంది. కోపం 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 ఎందుకు వచ్చింది చూడు అని. అంత కోపం మీదే ఉంటుంది. కోపం 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 అంటే ఆ కోపమే నెగిటివ్ కదా. ఆ కోపం ఎక్కువైపోతుంది. అది ఆలోచించడం అనమాట, జడ్జిమెంట్ చేయడం, బ్యాడ్, అదంతా వినాశకర ధోరణికి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం వాగ్దానాలు చేసుకుంటూ ఉంటాం. నేను ఇంకెప్పుడు కోపంగా ఉండను అని చెప్పేసి అంటూ ఉంటాం. మళ్ళీ అది తప్పు చేస్తూ ఉంటూ ఉంటాం. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి, మీకు విల్ పవర్ ఉండాలండి అంటారు. అది వెస్టర్న్ సైకాలజీ అనమాట. అదంతా ముక్కలు చేసి మనల్ని హింసాత్మకంగా తయారు చేస్తుంది. అదే తూర్పు దేశాల యొక్క వ్యవహారం ఏంటి, కోపం మీద దృష్టి పెట్టరు. నీ గురించి నువ్వు తెలుసుకో. కోపం పక్కన పెట్టవయ్యా, కోపాల సంగతి పక్కన పెట్టు, ముందు నువ్వెవరో తెలుసుకో. ఓకే, కోపంగా ఉన్నావా, ఎరుకుతూ ఉండు. దుఃఖంలో ఉన్నావా, ఎరుకుతూ ఉండు. దాని గురించి ఆలోచించబాక. ఎందుకంటే ఆలోచిస్తే ఏమిటి, ఎందుకు ఆలోచించకూడదు అని అంటారు. ఒక నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం, మర్చిపోతాం మనం ఎవరం. తూర్పు దేశాల్లో నువ్వెవరో మనం గుర్తుపెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్. చూసారా, ఎప్పుడైతే ఆలోచించామో, కోపం వచ్చింది దాని గురించి ఆలోచించామో, ఒక నిద్రావస్థలో వెళ్ళిపోతాం. దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పిన పాయింట్ గుర్తుకొస్తుంది మనకి, ఇక్కడ గుర్తు చేసుకోవాలి. క్రోధోద్భవతు సమ్మోహ. కోపం వచ్చినప్పుడు ఏంటి, నువ్వు సమ్మోహంలో పడిపోతావు. అంటే ఒక సమ్మోహం అంటే ఏంటి, నిద్రలోకి వెళ్ళిపోతావు. అదొక రకమైన మోహం, ఇంకేం తెలియదు నీకు. ఏంటో ఏమి ఆలోచించవు అనమాట. ఇంకా ఆలోచించడం నేను బొంద, ఇంకా ఆలోచించే ఆ విధంగా అయిపోతావు. కోపం గురించి ఆలోచిస్తావు.
అంటే నువ్వు గాఢ నిద్రలో పోతావు. అంటే ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు ఇంక అవేర్‌నెస్ ఎక్కడుంటది? అవేర్‌నెస్ ఉండదు. అవేర్‌నెస్ లేకపోవడం ఏం చేస్తావు? కంటిన్యూయస్‌గా నీ గురించి నువ్వు తెలుసుకోకుండా కంటిన్యూయస్‌గా దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. కోపం గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఆ కోపం, 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 ఆలోచన, ఆలోచన, ఆలోచన ఇంకా పుంకాను పుంకాలుగా వస్తూనే ఉంటుంది. రాత్రంతా నిద్రపోతూనే ఉంటావు. ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది. మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. ఆ లోపల గొణుగుతూనే ఉంటుంది మైండ్. మైండ్ అంటే ఒక మెకానిజం అనమాట. కానీ మనకి ఈ తూర్పు దేశాల్లో ఏం చెప్తారో తెలుసా? అవేర్‌గా ఉండు. ఆ కోపం వచ్చింది ఎందుకొచ్చింది ఏమిటనేది నీకు అనవసరం. దాని గురించి పట్టించుకోబాక. అవేర్‌గా ఉండు. కానీ చూడటం మాత్రం చూడు. ఎలా ఉంది? కోపం వచ్చినప్పుడు ఎలా ఉంది? అని చూడు. కానీ అవేర్‌నెస్‌గా చూడు. ఆలోచించబాక. కోపం గురించి నువ్వు అస్సలు ఆలోచించబాక. ఆలోచించావా మళ్ళా ఆ కోపం నీకు అవరోధం అయిపోతుంది. అసలు నీకు చూపు చూడనివ్వదు. పొగ కమ్మేస్తుంది. ఇందాక అన్నాం కదా! క్రోధోద్భవ సమ్మోహాత్ స్మృతిభ్రంశ. అంటే నీకు చెప్పిన మంచి మాటలన్నీ మర్చిపోతావు. కాబట్టి కోపం గురించి ఆలోచించబాక. కోపం వచ్చింది పర్వాలేదు. నో ప్రాబ్లమ్. ఎరుకుతో ఉండు. అవేర్‌గా ఉండు. నువ్వు ఆలోచించావంటే అది నిన్ను ఈడ్చిపోతుంది. కాబట్టి అది ఒక మేఘాలాగా కమ్మేస్తుంది నిన్ను ఆ కోపం. క్లారిటీ ఉండదు. మేఘం కమ్ముకుంటే నీకు క్లారిటీ ఎక్కడుంటది? కాబట్టి ఆలోచించబాక. ఆలోచన రహిత స్థితిలో ఉండు. ఊరికే చూస్తూ ఉండు. సాక్షిలాగా ఉండు కోపం వచ్చినప్పుడు. అలాగా ఆలోచన ఒక రెపరెపలాడటానికి కూడా ఈల్లేదు. కొంచెం ఒక ఆలోచన కూడా నీకు ఆ విధంగా ఒక గాలి వీచినట్టుగా రెపరెపలు ఏదో కదిలినట్టుగా, ఆకు కదిలినట్టుగా అలా ఉండటానికి వీల్లేదు. కోపం గురించి నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. అలా ఆలోచిస్తే నీకు ఆ కోపానికి మధ్య ఒక్క ఆలోచన రావటానికి వీల్లేదు. కోపం ఉంది. నువ్వు ఉన్నావు అంతే. ఫేస్ చెయ్యి. ప్రాబ్లమ్ లేదు. కోపాన్ని నేరుగా ఎదుర్కో. ఫేస్ టు ఫేస్ ముఖాముఖి అవ్వు. నో ప్రాబ్లమ్. కానీ అది ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? దాని వలన వచ్చింది, దీని వలన వచ్చింది అని ఆలోచించావా నువ్వు గోతిలో పడ్డావే. ఆలోచించవాక. గతంలోకి తీసుకుపోతుంది నిన్ను. అలా నీ గతంలోకి తీసుకుపోతుంది. జడ్జిమెంట్ చేయబాక. కోపం వచ్చినప్పుడు జడ్జిమెంట్ చేయబాక. జడ్జిమెంట్ చేసావా మళ్ళా ఆలోచన బిగిన్ అవుద్ది. అలాగే మళ్ళా నువ్వు ఎప్పుడు నేను కోపంగా ఉండను అని చెప్పి వాగ్దానం చేయబాక. చూస్తూ ఉండు. ఈ నేను కోపంగా ఉండను అనే పదం ఎప్పుడూ వాగ్దానం చేయబాక. ప్రామిస్ చేయబాక. ఎందుకంటే అది భవిష్యత్తుకెళ్ళిపోయింది. కోపం ఎందుకొచ్చింది? అది గతం నుంచి వచ్చింది. నువ్వు గతము, భవిష్యత్తు 2 కూడా పనికిమాలినవే. నీకు నువ్వు మార్పు చెందాలి అనుకున్నావనుకో, ఎప్పుడు ఇక్కడే ఉండాలి. అవేర్‌నెస్‌లో ఉంటే ఇక్కడే, ఇప్పుడే ఉంటావు. నువ్వు మార్పు చెందాలని నువ్వు అనుకోలేదనుకో, అప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు నేరుగా చూసావనుకో, ఫేస్ టు ఫేస్ చూసావనుకో ఇమ్మీడియేట్‌గా అప్పుడు నువ్వెవరో నీకు గుర్తొస్తారు. నిన్ను నువ్వు గుర్తుపెట్టుకున్నట్టు లెక్క. ఆలోచించావా నిన్ను నువ్వు మర్చిపోయినట్టు లెక్క. కోపం వచ్చినప్పుడు నువ్వు ఆలోచించకూడదు. కోపాన్ని చూస్తూ ఉండాలి. కోపమొస్తే రాని, వస్తుంది. ఏమవుతుంది? ఏం కాదు. దేనికొచ్చింది? ఎట్టొచ్చింది? ఇవన్నీ ఆలోచించావంటే నువ్వు సమ్మోహంలో పడతావు. నిద్రలోకెళ్ళిపోతావు. నీ విచక్షణ కోల్పోతావు. నీలో మార్పు జరగదు. అదనమాట. కానీ నువ్వు ఎరుకుతూ ఉన్నావనుకో కోపం వచ్చినప్పుడు, అప్పుడు నువ్వెవరో నీకు తెలుసు. ఇది బ్యూటీ. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ కోపం చూసుకో ఇలా ఈ స్థాయికి నువ్వు వచ్చి చేరుకుంటే గనక పతంజలి మహర్షి గారు చెప్పినట్టు ఈ స్థాయిలో నువ్వు చేరుకుంటే కోపం మాయమైపోతుంది. అయితే ఇక్కడ కోపం మాయం అవ్వడంలో 3 రకాలున్నాయి. కోపం ఏ విధంగా వస్తుంది? మధ్యలో ఉందా? చివరిలో ఉందా? ఈ ఈ నిన్ను గాయపరిచి వెళ్ళిందా? నేను గాయపరచక మునుపు నువ్వు ఎరుకులో ఉండావా? అనే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఇది కీ ఒకటి నీకు ఇవ్వబడింది. ఫస్ట్ ఇప్పుడు నీకు కీ ఇచ్చేసారు. కోపం మాయమైపోయింది. నువ్వు కోపాన్ని ఎరుకుతో అవేర్‌గా చూడటం వలన ఆ కోపం మాయమైపోయింది. అయితే అది నువ్వు ఎలా వాడాలి? నువ్వు లోతుగా చూడాలి. నువ్వే ఆ కీ. నువ్వు విల్ పవర్‌ని వాడక్కర్లా. నువ్వు భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోక్కర్లా. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? దాని సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి నీకు అనవసరం. ఇప్పుడు నీకు కీ ఇవ్వబడింది. తాళం చెవి ఇవ్వబడింది. కోపం వెంక చూడు. కోపం మాయమైపోయింది.
ఈ కీ నీ దగ్గర ఎప్పుడు రెడీగా ఉంది, ఎప్పుడు ఉంది. ఎప్పుడు కోపం వచ్చినా ఆ కీని వాడుకో, చూడటం నేర్చుకో. ఆ చూడటం అనేది, ఆ చూపు అనేది ఆ లోపలికి 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 వెళ్ళాలి. నేను ఇప్పుడే చెప్పాను కదా 3 స్టేజ్‌లు ఉన్నాయని. ఆ 3 స్టేజ్‌లు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే కోపం వచ్చింది, మాయమైపోయింది, ఎళ్ళిపోయింది. అయితే దాని తోక చూసావు నువ్వు. కోపం తోక చూసావు. తోకేంటి? అదొక ఏనుగు లాంటిది. ఏనుగు ఎళ్ళిపోతుంది. ఏనుగు ఎనక చూసావు. ఆ తోక కనపడింది అంతే. ఆ టెయిల్. ఆ కోపం అన్నమాట. ఆ కోపం యొక్క టెయిల్, ఆ తోక కనపడింది. నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయావు. కానీ నీకు అప్పుడు అవేర్‌నెస్ లేవు. అప్పుడేమైంది? కోపం మాయమైపోయింది. మాయమైపోయినప్పుడు 99% ఎళ్ళిపోయింది. 1% ఆ తోక కనపడింది. దాని వలన దాని యొక్క వ్యవహారం నీ మీద దెబ్బ పడతది. అవేర్‌గా ఉన్నావు. అది మొట్టమొదటి స్టేట్ ఆఫ్ అవేర్‌నెస్. గుడ్. కానీ అది సరిపోలా. గుడ్. కానీ అది మంచిదే. కానీ సరిపోలా. రెండో స్టేజ్ ఏంటంటే ఏనుగుంది. తోక లేదు. ఆ సిట్యుయేషన్‌లో బాగా పండిందనమాట. నీ కోపంలో పీక్ స్టేజ్‌లో ఉన్నావు. ఉడికిపోతున్నావు. ఉడికిపోతున్నావు. తగలబడిపోతున్నావు. అప్పుడు, అప్పుడు నువ్వు అవేర్‌గా ఉండు. మూడో స్టేజ్ ఉంది. ఓకే. ఆ మూడో స్టేజ్‌లో అసలు కోపమే ఇంక రాలా. రాబోతుంది. ఆ టెయిల్ లేదు, తలకాయ లేదు. జస్ట్ ఎంటర్ కాబోతుంది. నీ నీ సామ్రాజ్యం, నీ చైతన్య సామ్రాజ్యంలోకి ఎంటర్ కాబోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అవేర్‌గా ఉంటావు. అంటే ఆ ఏనుగు, కోపమనే ఏనుగు సృష్టింపబడలేదు. ముందే దాన్ని చంపేశావు. అది పుట్టక మునుపే చంపేశావు. ఆ విధంగా కుటుంబ నియంత్రణ అయిపోయింది. బర్త్ కంట్రోల్ అయిపోయింది. ఆ కోపం పుట్టలే. ఆ కోపం అనే సంఘటన నీ లోపలికి రానివ్వకుండా దాన్ని చెప్పేసావు. దాని మరకలు కూడా పడలా. మధ్యలో ఆపావా? లేదా ఆ తలకాయ వచ్చింది. తల లోపలికొచ్చింది. అది కొంచెం నిన్ను వదిలిపెట్టి వెళ్తుంది. దాని మీద నీ మీద ఒక మరకాయ అంటించిపోతుంది. నీ మీద ఒక బరువేసిపోతుంది. నీ మీద ఒక రాయేసిపోతుంది. నీకో గాయం చేసిపోతుందది. అంతే నీ మీద ఏదో పులి పంజా విసిరితే అలాగా గీతలు పడినట్టుగా మరకలు పడిపోతాయి. గోళ్ళు మరకలు పడిపోతాయి. ఆ కోపం గోళ్ళు. కాబట్టి నువ్వు అవేర్‌గా ఉండు. అది ఎంటర్ కాకమునుపే నువ్వు అవేర్‌గా ఉండాలి. అలౌ చేయలేదు. అవేర్‌గా ఉండావు. ఒకవేళ అవేర్‌గా ఉన్నప్పుడు కూడా ఎంటర్ అయింది. దాని తోక చూసావు ఎళ్ళిపోతున్నప్పుడు. అది ఆల్రెడీ మాయమైపోయింది. కానీ తోక చూసావు. అది కూడా ఆ తోక చూసి అప్పుడు ఏమనుకుంటావంటే, నేను కోపంగా ఉండకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపం మొదలెడతావు. పశ్చాత్తాపం. నువ్వు కోపంగా ఉండకుండా ఉండాల్సిందని నువ్వు బాధపడినా, మళ్ళా ఆలోచన మొదలైంది. ఆలోచన మొదలుపెట్టావు, థింకింగ్ మైండ్ మొదలయిందంటే, నువ్వు గాయపడతావు. మళ్ళా అగైన్ నిన్ను నువ్వు క్షతగాత్రుడిని చేసుకుంటావు. నిన్ను హింస పెట్టుకోవడం మొదలెడతావు. అవేర్‌గా ఉన్న వ్యక్తి ఎప్పుడూ పశ్చాత్తాపపడడు. జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించడు. సో వాట్ అయిపోయింది. ఇంకేం చేస్తావు? అన్నమాట. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపపడి ఉపయోగం లేదు. నువ్వు పశ్చాత్తాపపడకుండా ఉంటే నీ అవేర్‌నెస్ ఇంకా డెప్త్‌లోకెళ్తావు. డీప్‌లోకెళ్ళిపోతావు. అలా నువ్వు ఎప్పుడైతే అవేర్‌నెస్ డీప్‌లోకెళ్ళావో, ఇక ఆ కోపం అనేది ప్రాసెస్ కాకమునుపే ఆపేస్తావు. అలాగే నువ్వు పశ్చాత్తాపపడాలి అనేటువంటి ఆలోచన బిగించేస్తది. నువ్వు కోపంగా ఉండాల్సింది కాదు, వాళ్ళని తిట్టాల్సింది కాదు, వాళ్ళని ఏదో అనాల్సింది కాదు అనేటువంటి గొడవ మొదలెడుతుందది. మొదలుపెట్టేటప్పుడు నువ్వు అవేర్‌నెస్‌లో ఉండవు. అక్కడ కూడా ఏమిటి ఉపయోగము? నిన్ను పశ్చాత్తాపపడే ఉపయోగం ఏంటి? అని క్వెషనొస్తది. దాన్నేమి ఆపటంలా. దట్ ఈస్ ద బ్యూటీ. అక్కడ ఆపటంలా. ఉపయోగం ఏంటి అన్న ప్రశ్న నిలబెట్టాడు అంతే ఆగిపోయిందది. అదే ఆగిపోయింది. దానెంక చూసాడు. ఆ ఆలోచన అలా లేచింది పైకి లేచింది. దానెంక చూసాడు. సహజంగా ఆలోచనలు సిగ్గెక్కువ వాడికి. మనం ఎరుకుతో ఉంటే, అవేర్‌గా ఉంటే ఆలోచనలు రావు. కానీ మనం ఎక్కడ అవేర్‌నెస్‌లో ఉంటాం? ఎరుకలో ఉండం కదా! అది లెక్క. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విషయంలో. ఓకే. దాని మూడ్ ఎలా ఉంది? దాని సిట్యుయేషన్ ఎలా ఉంది? ఆ ఎమోషన్ ఎలా ఉంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ థాట్ ఎలా ఉంది? అని దాన్ని నువ్వు అవేర్‌గా చూస్తే, నీ చూపు యొక్క క్వాలిటీ మారిపోద్ది.
దృష్టి నిలిపి నేను దేవుడు దిగివచ్చన్నట్టు నువ్వు దృష్టి పెడితే చాలు. ఈ మీ లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ మాయమైపోతాయి. చీకటి మాయమైపోద్ది. నువ్వు ఒక దేదీప్యమానమైన దీపం అయిపోతావు. ఎందుకంటే ఆ చీకటి ఎందుకొస్తుంది? చీకటి ఎందుకుంటుంది? అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్‌నెస్. ఆ వెలుగు లేకపోతే చీకటుంటుంది. చీకటికి ఉనికి లేదు. అలాగే నీ ఏడుపుకి, నీ దుఃఖానికి, పనికిమాలిన విషయాలు ఆలోచించడానికి తావు లేదు. అవేర్‌నెస్‌లు లేవు. అది అక్కడున్న విషయం. విష ఇది డిఫరెన్స్ ఉందే. నీ గురించి నువ్వు పదే పదే తప్పు చేశాను, కోపమొచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది. ఇవన్నీ తలుచుకొని ఏడ్చే కంటే, నువ్వు ఎరుకలో ఉండటమే మిన్న. నువ్వు ఎరుకలో ఉండటం, లేదా నేను తప్పు చేశానని నీ గురించి నువ్వు పదే పదే ఆలోచించడం ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? ఇక్కడ నీ గురించి నువ్వు ఆలోచించడం అనే విషయం అదొక పెద్ద బిజినెస్ వ్యవహారం. ఎందుకంటే అది ఆ వెస్ట్‌లో పెద్ద బిజినెస్ అది. మరింత రోగర్సులు చేస్తుంది. నీ చేత్తో నీ ఏలుతో నువ్వు పుండుని కెలుక్కున్నట్టనమాట. అదొక ఆట. నీ ఆట ఎలా ఉందంటే పుండైంది, గాయమైంది. నీ గోర్లు పెట్టి దాన్ని ఆడుకుంటున్నావు. అది ఆట. పుండు రేపుతున్నావు. దానివల్ల నీకు సహాయం లేదు. ఆ గాయం నీకు మానదు. నువ్వు రివర్స్ చెయ్యి. నువ్వు ఏలు పెట్టి ఎందుకు కెలుక్కుంటున్నావు? దాన్ని ఫ్రెష్‌గా ఉంచు. దాని వలన ఉపయోగం లేదు. నువ్వు ఏలు పెట్టి కెలికితే అది హీల్ కాదు. నిన్ను నువ్వు అవరోధం చేసుకుంటున్నావు. నిన్ను హింస పెట్టుకుంటున్నావు. అది ఎలా ఉంటుందంటే కొంతమందికి ఆహ్, ఎవరైనా చచ్చిపోతుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. ఎవరైనా జబ్బు పడుతుంటే అబ్బా! భలే సంతోషపడుతూ ఉంటారు. అబ్బా! ఇంతమంది చచ్చిపోయారు ఆహాహా! అన్నట్టు ఉంటారు. ఇలాంటి మనుషులు ఉంటారా? ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ విధంగా నీ అంతట నీ తలుపులు నువ్వే క్లోజ్ చేసుకుంటావు. నీ గురించి ఓ పదే పదే ఆలోచించుకుంటూ దిగులు పడుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు తిరగలేవు. నీ గాయాన్ని రేపి మళ్ళీ తలుచుకొని ఏడుస్తూ ఉంటావు. నీ జీవితం ఆందోళనాత్మకంగా చేసుకుంటావు. నీ సమస్యల్ని పెద్ద భూతద్దంలో 1 ఎంఎంని 70 ఎంఎం చేస్తావు. నీ సమస్యలు ఎప్పుడు తీరవు. ప్రతిదీ ఏ సమస్య చూసినా ప్రతి విషయంలోనూ ఏలు పెట్టి అది సమస్య అంటావు. ఏది జరిగినా తప్పే అంటావు. ఏది జరిగినా సమస్యే అంటావు. నీ లోపల నువ్వు మరీ టూ మచ్‌గా తయారైపోతావు. బయటికే రాలేవు. బ్యాలెన్స్ తప్పిపోతావు. వాళ్ళేం చేస్తారు? ఎక్కడికి పరిగెడతారు? అబ్బా! ఈ జనాల్లో నేను ఉండలేకపోతున్నాను. నేను హిమాలయాలకు పారిపోతాను. నేను ఒంటరిగా ఉంటాను అని పరిగెడతారు. ఆ విధంగా వారి జీవితాన్ని వారు ఆత్మహత్య సదృశ్యం చేసుకుంటారు. అదే ఆరోగ్యంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? గంతులేస్తూ ఉంటాడు. అలా అక్కడికి, ఇక్కడికి, బయటికి తిరుగుతూ ఉంటాడు. లోపలే ఉండడు. లోపల నుంచి బయటికొస్తుంటాడు. బయటికి నుంచి లోపలికెళ్తుంటాడు. అంటే శ్వాస ఏ విధంగా లోపలికి, బయటికి ఆడాలి గదా! శ్వాస లేకపోతే లైఫ్ లేదు గదా! ఆ విధంగా హాయిగా తిరుగుతూ ఉంటాడు. బయటికి. శ్వాస ఎంత సహజంగా లోపలికి, బయటికెళ్ళి ఉంటే నీవు జీవిస్తావో, అలాగే నువ్వు హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటే అలాగ జీవిస్తావు. అదే అన్నమాట. అక్కడున్న విషయం. కాబట్టి అక్కడ లోపల, బయట అనేది ఏం గోల లేదు. మంచి, చెడు అనేది గోల లేదు. తిట్టేవాడు తిట్టని, పొగిడేవాడు పొగడని దేని గురించి పట్టేదిలే. అంతా హాయిగా ఉంటాడు. కాబట్టి నువ్వు నీ లోపల ఆ పేరబెట్టుకొని, కంపు కొట్టుకునే విధంగా నీ లోపల నువ్వు ఉండొద్దు. నీ గురించి నువ్వు పదే పదే ఆలోచించబాక. అసలు ఆలోచించబాక. అవేర్‌గా ఉండు. ఎరుకతో ఉండు. బయటికి పోవాలంటే భయం. లోపల వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. అసలు నీ గురించి నువ్వే అనుకుంటున్నావు గానీ, ఎవరు నీ గురించి పట్టేది లేదు. బయటికి పోవాలన్నా భయం. సమస్యలంటావు, అదంటావు. నీ తలుపులు నువ్వే మూసేసుకుంటున్నావు. సమస్యలని చెప్పి ఇంకా సమస్యల్ని పెంపొందించుకుంటున్నావు. ఏ విధంగా కూడా సాల్వ్ కాకుండా దాన్ని జటిలం చేస్తున్నావు నీ సమస్యల్ని. ఇలా ఉంటారు. కాబట్టి వాడు ఒక పిచ్చివాడిగా, విధ్వంసకారకుడుగా తయారవుతాడు. తన లోపల తను ఈ విధంగా పదే పదే అనవసరమైన ఆలోచనలు చేయటం వల్ల. కాబట్టి పిచ్చివాడు 99% పిచ్చివాళ్ళు, పిచ్చాసుపత్రుల్లో ఉన్నవాళ్ళు, ఆ పిచ్చి గృహాల్లో ఉండేవాళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఇంట్రో మరీ జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచించడం అంత ఆరోగ్యదాయకం కాదు. కాబట్టి బయట గురించి బయట బయట వాళ్ళ గురించి
బయట జీవితం, బయట సమస్యలు, వేరే సమస్యలు వద్దు. హాయిగా ఉండండి. ఎంజాయ్ చేయండి. తినండి, తాగండి, ప్రశాంతంగా ఉండండి. అంతే, ఇంకేమి లేదు. కాబట్టి బాహ్యంగా నలుగురిలో జీవించే వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. వారు ఈ ప్రపంచంతో ఉనికి సర్వస్వంతో ఓల్‌గా ఆ మొత్తం అంతా ఉనికిలో ఉంటారు. ఆ ఇంట్రోవర్ట్స్ ఉన్నారే, వారితో వారే సరిగ్గా ఉండరు. వారెప్పుడు కలల్లో జీవిస్తూ ఉంటారు. అసలు ఔట్ గోయింగ్ బ్రీత్ లేదు. ఆలోచించండి. గాలి లోపలికి పోయి బయటికి రాకపోతే ఏమవుతాడు వాడు? ఏమైపోవాలి? జబ్బు పడతాడు. వాడు రక్త ప్రసరణ జరగకపోతే వాడు తెల్లగా పాలిపోతాడు. అది నీ నీ యొక్క గాలి అప్పుడు ఏమవుతుంది? నువ్వు పీల్చిన గాలి అది డెడ్ అయిపోయింది లోపల. బయటికి రావాలి. ఊపిరి ఆడాలి కంటిన్యూగా. అలాగా నువ్వు ఇంట్రోవర్ట్‌గా కావద్దు. నీ లోపల నువ్వు ఉండొద్దు. బయట తిరుగు. హాయిగా అందరితో కలిసి ఉండు. లోపలికి, బయటికి తిరుగుతూ ఉంటావు. అప్పుడు వాడికి జబ్బుండదు. కాబట్టి జీవితం అనేది ఎలా ఉండాలంటే ఒక ప్రవాహంలాగా ఉండాలి. లోపలికి, బయటికి, లోపలికి, బయటికి. ఎక్కడ లోపలే అతుక్కోబాక, బయటే అతుక్కోబాక. ఎక్కడ ఇరుక్కోబాక. అలర్ట్‌గా ఉండంతే. గుర్తుపెట్టుకో. ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న, లోపల ప్రపంచంలో ఉన్న, బాహ్య ప్రపంచంలో ఉన్న గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, ఎప్పుడు నిన్ను గుర్తుపెట్టుకో. నువ్వు బయట ఉన్నా నువ్వెవరో నువ్వు తెలుసుకో. నీ లోపల ఉన్నా నువ్వెవరో గుర్తుపెట్టుకో. ఎప్పుడు అవేర్‌నెస్‌లో ఉండు. అలర్ట్‌గా ఉండు. సజీవంగా ఉండు. అలా బర్నింగ్‌గా ఉండాలి. విడివిడిగా ఉండాలి నువ్వు. ఆ యొక్క అవేర్‌నెస్ అనే ఆ ల్యాంపు, ఆ ఎలుగు, ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. ఆ దీపాన్ని ఆరనివ్వబాక. ఎప్పుడు శాశ్వతంగా వెలుగుతూనే ఉండేలా ఉంచు. నువ్వు మార్కెట్‌లో ఉన్నా, నువ్వు ఆశ్రమంలో ఉన్నా, ఆ అవేర్‌నెస్ ఉండాలి. నీ జీవితం ఎప్పుడు నువ్వు పోగొట్టుకోవు. నువ్వు మార్కెట్ ప్లేస్‌లో ఉన్నా, గందరగోళంలో ఉన్నా, లేదా ప్రశాంతంగా ఉండి, హాయిగా ఆ మానస్ట్రీలో ఉన్నా, ఆ ఆశ్రమంలో ఉన్నా, ఆ పిరమిడ్‌లో ఉన్నా, నువ్వు అలానే ఉంటావు. నీ లోపలికి నువ్వు లోపలికి వెళ్తావు. అప్పుడే నీ జీవితం పూర్తిగా నీకు అందివ్వబడుతుంది అంతా. అప్పుడే నువ్వు లోపలికి వెళితే, నీ లోపల ఉన్న దేవుడితో నువ్వు టచ్ అవుతావు. ఆ దేవుడే లోపలికి, బయటికి ఆడుతున్నాడు ఊపిరిగా. నీ లోపలనే ఊగులాడుతున్నాడు దేవుడు. లోపలికి, బయటికి, లోపలికి, బయటికి, లోపలికి, బయటికి వెళ్ళేది ఎవరు? శ్వాస. ఆ ఇంట్రోవర్ట్‌గా ఉన్నాడు, ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉన్నాడు. లోపలికి వెళ్లి ఉన్నాడు, ధ్యానం చేస్తున్నాడు, బయటకొస్తున్నాడు. హాయిగా ప్రపంచంలో ఆడుతూ ఉన్నాడు. ఎక్కడ ఇరుక్కోలేదు. కానీ ఎరుకతో ఉన్నాడు. ఎరుకతో ఉన్నవాడికే దేవుడు లభ్యమవుతాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎక్కడ లోపలే ఉండి, ఎక్కడ దేంట్లో కోపం వచ్చినా ఇరుక్కోబాక, ఏదొచ్చినా ఇరుక్కోబాక, ఎక్కడా ఇరుక్కోబాక, ఎవేర్‌గా ఉండు. సో, థాంక్ యూ. సో, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ బిఏ మాస్టర్ కేవీ స్వామి యూట్యూబ్ ఛానల్. ఇంగ్లీష్ అండ్ తెలుగు, అలాగే స్వాధ్యాయం అనే ఛానల్ ఉంది. స్వాధ్యాయం అనే ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పతంజలి యోగ సూత్రాలన్నీ కూడా దాంట్లో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. సో, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ప్లీజ్ బీ సబ్‌స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్‌ని, మీ బంధువుల్ని, మిత్రులందరిని కూడా సబ్‌స్క్రైబ్ చేయించడానికి ప్రోత్సహించండి. థాంక్ యూ. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ డే. థాంక్